హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీగల్ రీసోర్సెస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ 2012లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఈ మేజ్ అని చెప్పేసి కార్న్కి సంబంధించిన ప్రోడక్ట్, దాని యొక్క బై ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి బీహార్లో ఉందండి, 54 ఎకరాస్లో. అండ్ దీంతో పాటు వీళ్ళు 750 టన్స్ ఆఫ్ మేజ్ని వీళ్ళు ప్రాసెస్ చేస్తున్నట్టు చెప్తున్నారు పర్ డేలో. అండ్ అందులో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి 3 టైప్స్లో చేస్తున్నారు. మేజ్ యొక్క ప్రోడక్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ నుంచి తయారు చేసిన పౌడర్స్ అండ్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఈ సూప్స్లో, బేకింగ్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దాని యొక్క కో ప్రోడక్ట్స్ కూడా లైక్ అనిమల్ ఫీడ్, ఆయిల్స్లో యూజ్ చేస్తుంటారు. అండ్ ఫుడ్ గ్రేడ్ ప్రోడక్ట్స్ అండి. ఇక్కడ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అని లేదా బేకింగ్ పౌడర్ అని, దీంతో పాటు మక్కిక అట్టా అని చెప్పేసి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ గ్రేడ్ ప్రోడక్ట్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఏ ఇండస్ట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంటే ఫుడ్ కంపెనీస్ అవ్వచ్చు, పేపర్ మిల్స్, అనిమల్ ఫీడ్ కంపెనీస్, గ్లూ మేకర్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఇండియాలోనే కాదు, వీళ్ళు నేపాల్ అండ్ బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ వీటితో పాటు వీళ్ళకి మార్చ్ 31, 2025కి మీరు చూసినట్లయితే రిపీటెడ్ కస్టమర్స్ ఇంక్రీజ్ అయితే వచ్చారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 153 ఉన్నారు రిపీటెడ్ కస్టమర్స్. సో వీళ్ళకి బిజినెస్ డిమాండ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అయితే వచ్చిందని. సో దీంతో పాటు వీళ్ళకి మే 31, 2025 అంతా 491 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు మనం ఎండ్ కస్టమర్స్ నుంచి వీళ్ళ రెవెన్యూ చూసినట్లయితే 27% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే వీళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 26% రెవెన్యూ, డీలర్స్ నుంచి వీళ్ళకు 45% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇండస్ట్రీ ఆర్ సెక్టార్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే పేపర్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకు 26% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, ఫీడ్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకు 21% రెవెన్యూ, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 8% రెవెన్యూ, అదర్స్ లైక్ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 39% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, టోటల్ ఇన్కమ్ మీరు చూసినట్లయితే FY23లో 488 క్రోర్స్ నుంచి FY25కి 917 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకున్నట్లయితే 50% గ్రోత్ కనపడుతుంది. బట్ కన్సిస్టెంట్ గ్రోత్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పాస్ట్ 3 ఇయర్స్ నుంచి. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మీరు చూసుకున్నట్లయితే 16 క్రోర్స్ నుంచి 47 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు ఆల్మోస్ట్ డబుల్ అయిందండి FY25లో. బట్ ఇక్కడ కాస్ట్ కంట్రోల్ అనేది స్ట్రాంగ్గా జరిగింది. అండ్ ఈబిటా చూసుకున్నట్లయితే 40 క్రోర్స్ నుంచి 112 క్రోర్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది పాస్ట్ 2 ఇయర్స్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోర్ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా వీళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు మీరు అసెట్స్ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అయితే వచ్చాయి. నెట్వర్త్ కూడా, రిజర్వ్స్ కూడా మీకు చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో ఇంప్రూవ్ అయితే వచ్చాయండి. సో ఇక్కడ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 20% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 14% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా వీళ్ళు చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ ఏంటంటే డెప్ట్ కొంచెం హెవీగా ఉంది, 2.08 మానిటర్ చేస్తూ ఉండాలి, కీప్ ఆన్. సో ఓవరాల్గా అయితే వీళ్ళ రెవెన్యూలో కానీ లేదా మార్జిన్స్ పరంగా కానీ రిటర్న్స్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఓన్లీ ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే డెప్ట్ ఈక్విటీ రేషియో 2.08 ఉంది కాబట్టి, లీవరేజెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, అండ్ దట్టు వీళ్ళ బారోయింగ్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అయితే వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉండాలండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి. ఆగస్ట్ 12న ఓపెన్ అయ్యి 14న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 5 పర్ షేరు, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 96 to 102 పర్ షేరు, లాట్ సైజ్ వచ్చేసి 144 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 306 క్రోర్స్ రైజ్ చేస్తుంటే 210 క్రోర్స్ వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ, 96 క్రోర్స్ వచ్చేసి ఆఫర్ ఫర్ సేల్లో వస్తున్నారు. రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,688 రూపీస్. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకొని డిఫరెంట్ ప్రోడక్ట్ రేంజ్ను కూడా పెంచుకుంటూ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్గా కూడా వీళ్ళు మార్కెట్ రీచ్ని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ లేదా ఓవరాల్ మార్జిన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ, ప్రాఫిటబిలిటీ అండ్ మార్జిన్స్ పరంగా చూసుకున్నట్లయితే రీగల్ రిసోర్సెస్ లిమిటెడ్ కూడా ఇక్కడ తీసి పడేయడానికి లేదండి. వీళ్ళ వాల్యూస్ కూడా చాలా అట్రాక్టివ్గానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వీళ్ళు కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తూ అండ్ రీజనబుల్ ప్రైస్లో వస్తున్నారు. అండ్ దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా.
అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, రెవెన్యూలో గ్రోత్ అయితే కన్సిస్టెంట్గా ఉంది. ఫినాన్షియల్స్ వైజ్గా ఓవరాల్గా బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా కూడా చెప్పాలంటే వీళ్ళ వాల్యూస్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్తోనే వచ్చారు. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ ఫ్యూ మెంబర్ ఆఫ్ సప్లయర్స్ మీద ఎక్కువ డిపెండెన్స్ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ సప్లయర్స్ మీద ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఇంకా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 21% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ అలాగే మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.